ఇంట్లో మనకు నెగెటివ్ ఎనర్జీ ఉంది. మనతో పాటు బయటికెళ్తే నెగెటివ్ ఎనర్జీ మనతో వస్తుంది అనిపించినప్పుడు ఈ చిన్న పరిహారం అయితే పాటించండి. ఇలా ఒక చిన్న కవర్ అన్నా, ఒక చిన్న పేపర్ అన్నా తీసుకోండి. అలాగే సాల్ట్, దాల్చిన చెక్క పౌడర్ అయితే తీసుకోండి. ఇలా కవర్ తీసుకుంటే క్లోజ్ చేయండి. ఇలా పేపర్ తీసుకుంటే చిన్నగా క్లోజ్ చేసేసి దాన్ని మన బట్టల బ్యాగ్ అయినా, లేకపోతే హ్యాండ్ బ్యాగ్ అయినా మనం బయటికి వెళ్ళినప్పుడు ఎటు వెళ్ళినా మనతో పాటు హ్యాండ్ బ్యాగ్‌లో ఇదైతే ఉండాలి అండి. కాకపోతే మళ్ళీ వచ్చిన తర్వాత దీన్ని చేంజ్ చేస్తూ ఉండాలి అన్నమాట. ఎటు వెళ్ళినా దీన్నైతే ఇలా బ్యాగ్‌లో ఒక సైడ్‌కైతే పెట్టుకోవాలి. నెగెటివ్ ఎనర్జీ అనేది మనతో పాటు ఇంట్లోకైతే రాదు అన్నమాట. ఎటు వెళ్ళినా కంపల్సరీ వచ్చిన తర్వాత దీన్ని చేంజ్ చేయడం బెటర్ అన్నమాట. నేనైతే ఇది చేస్తాను. అందుకే మీకు చెప్తున్నాను. అలాగే అయినా ఇంకా నెగెటివ్ ఎనర్జీ వస్తుంది. నాకంత మంచిగా అనిపివ్వట్లేదు. ఇంట్లో కలిసి రావట్లేదు అనే వాళ్ళకి ఇంకో పరిహారం కూడా చెప్తానండి. ఇలా పసుపు తీసుకోవాలి కొంచెం. మన బయటికి వెళ్ళిన అలా రాకుండా అలా చేయాలి. అయినా వచ్చిన తర్వాత ఏం చేయాలి అంటే ఇలా పసుపు తీసుకొని అరచేతితో అరచేతి నిండా రాసుకోవాలి. పసుపునైతే అరచేతి నిండా రాసుకున్న తర్వాత మన ఇంటి గేటుకైనా, లేకపోతే ఇంటి బయట గోడకైనా ఇలా అరచేతి ముద్రలనేవి వెయ్యాలన్నమాట. ఇంటి గోడకైనా వేయొచ్చు, లేకపోతే మన గేటుకైనా వేసుకోవాలి అరచేతి ముద్రలు. సో, ఇలా నాకు అయ్యగారైతే మాకైతే చెప్పాడన్నమాట. అందుకే అలా చేస్తాను. అలా కూడా ఇంట్లోకి నెగెటివ్ ఎనర్జీ రాకుండా ఉంటుంది. అయినా ఇంట్లోకి నెగెటివ్ ఎనర్జీ అనిపిస్తుంది అన్నప్పుడు ఇంకో పరిహారం కూడా చెప్తానన్నమాట. ఏంటి అంటే ఒక గ్లాస్ అయితే తీసుకోవాలి. దానికి సగానికి ఎక్కువ కల్లుప్పైతే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనము రాగి కాయిన్స్ అయినా దొరుకుతాయి. లేకపోతే రాగి కాయిన్స్ మనకు దొరకట్లేదు, అందుబాటులో లెవ్వు అనే వాళ్ళకి ఇలా రూ. 6 కాయిన్స్ ఉంటాయి గదా! ఏవైనా ఒక కాయిన్స్ 6 అయితే తీసుకోండి. 6 అయితే తీసుకోండి. తీసుకొని ఉప్పు పైన పెట్టాలి. ఇది ఎప్పుడు చెయ్యాలి? ప్రతి శనివారం చెయ్యాలి. ఇది ప్రతి శనివారం చేంజ్ చేస్తూ ఉండాలి. అలాగే వేలు ముద్రలది ప్రతి శుక్రవారం చేస్తూ ఉండాలి. అది ఫస్ట్ టిప్పు ప్రతిరోజు మనం బయటికెళ్ళినప్పుడల్లా చేయాలి. ఇప్పుడు దీని నిండా వాటర్ పోసుకోవాలి. మనం నిండా పొయ్యొద్దు. ఉప్పు మునిగేంత వరకు వాటర్ అయితే పోసేసుకోవాలండి. వాటర్ పోసేసిన తర్వాత మనం మెయిన్ డోర్ ఎదురుగా మన మెయిన్ డోర్ ఉంటుంది కదా! దానికి అటు సైడ్ అయినా, ఇటు సైడ్ అయినా ఒక వైప్ అయితే పెట్టండి. నెగెటివ్ ఎనర్జీ అనేది మనతో పాటు రాదు. వారానికి ఒకసారి అయితే క్లీన్ చేస్తూ ఉండాలి అన్నమాట. సో, ఇలా చెయ్యండి. చాలా బావుంటుంది. ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ అనేది అసలే రాదన్నమాట. శ్రావణ మాసంలో మొదటి రోజు బ్రహ్మ ముహూర్తంలో పూజ అనేది చేసుకున్నానండి సింపుల్‌గా. సో, హడావిడి లేకుండా. సో, చాలా మంచిగా అనిపిచ్చిందండి నాకైతే. శ్రావణ మాసం మొత్తం బ్రహ్మ ముహూర్తంలో పూజ చేస్తే చాలా నెక్స్ట్ వచ్చేసి నేనైతే ఈ వరలక్ష్మి వ్రతానికి దగ్గరికొచ్చింది కదా! జర్మన్ సిల్వర్ అనేది తీసుకున్నాను. చిన్నవి చూడండి. ఒక సెట్ లాగా తీసుకున్నానన్నమాట. మొన్న హైదరాబాద్‌కు వెళ్ళినప్పుడు అలా తీసుకున్నాను. బావుంటుంది కదా చూడడానికనేసి. పసుపు, కుంకుమ, గంధానికి ఒకటన్నమాట. ఇది కుంకుమ అమ్మవారి దగ్గర పెట్టడానికి ఇలా అన్నమాట. ఇంకొకటి గ్లాసు. ఇంకొకటి చెంబు. కలశం చెంబులాగా కాకపోతే చిన్నగా వచ్చిందన్నమాట. కాకపోతే సేమ్ సిల్వర్ లాగానే ఉన్నాయండి. చాలా బావుంది. క్వాలిటీ కూడా చూడండి. జర్మన్ సిల్వరే అంటే ఎవ్వరు నమ్మరు. సిల్వరే అంటారు. సో, దాంతో పాటు ప్లేట్ కూడా తీసుకున్నానండి. నాకైతే రేట్ అయితే అంత గుర్తులేదు. కాకపోతే తీసుకున్నాను. చూడండి చాలా బావుంది. ఇప్పుడు వరలక్ష్మి వ్రతం వస్తుంది గదా! చాలా బాగా యూజ్ అవుతుందన్నమాట. నేనైతే ఈ సెట్ మొత్తం తీసుకున్నాను మొన్న. మీకు చూపిద్దామనేసి వరలక్ష్మి వ్రతానికి ముందు తీసుకున్నాను కదా! మీకు చూపిద్దామని చూపిచ్చాను. సెట్ ఎలా ఉందో చెప్పండి. మీకు ఇంకేమన్నా పరిహారాల గురించి ఏం డౌట్స్ ఉన్నా కింద కామెంట్‌లో అయితే నన్ను అడగండి. నేనైతే చెప్తాను. అలాగే వరలక్ష్మి వ్రతానికి నేనైతే షాపింగ్ అయితే చేశానండి. శారీస్ అయితే తీసుకున్నాను. అమ్మవారి పెట్టడానికి, మనం కట్టుకోవడానికి తీసుకున్నానన్నమాట. ఇప్పుడు బాగా ఆఫర్ నడుస్తుంది కదా! సో, ఇలా అయితే తీసుకున్నాను. 2 శారీస్ అయితే తీసుకున్నాను చూడండి. ఇదొక్కటి. హడావిడి లేకుండా ఎక్కువ బడ్జెట్‌లో గాకుండా తక్కువ బడ్జెట్‌లో సింపుల్‌గా చేసుకునే విధంగా అయితే తీసుకున్నానండి. చూడండి 2 శారీస్ అన్నమాట. 2 సేమ్ కలర్.
పింక్ కాకపోతే అది ఫ్యాన్సీ టైప్ ఉంటుంది. ఇదేమో పట్టు టైప్ అన్నమాట. ఇది బ్లౌజు. ఇది పళ్ళు కాదు, మన కట్టు కొంగు అన్నమాట. ఇది కొంగు పళ్ళు. సారీ మొత్తం అయితే ఇలా వచ్చిందండి. సో చాలా బాగున్నాయి కదా, పింక్ కలర్ కాంబినేషన్. అలాగే వరలక్ష్మి వ్రతానికైతే నేను బ్లౌజ్ పీస్లు అయితే తీసుకున్నాను అన్నమాట, ఒక కట్ట. ఇలా తీసుకుంటే మనకు తక్కువ పడుతుంది అన్నమాట, అందుకే ఇలా తీసుకున్నాను. నా వీడియో కనుక నచ్చినట్టయితే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో అడగండి.